2017కు ముందు భారతదేశంలో పన్నుల వ్యవస్థ ఒక చిక్కుల అడవిలా ఉండేది. 17 రకాల పన్నులు, 13 సెస్సులు, ఒకే దానిపై 2 సార్లు పన్నులు, లెక్కలేనన్ని కాగితాలు, అడుగడుగున అవినీతి, ఒక్కో రాష్ట్రం దాటుతుంటే కొత్త పన్నులు, కొత్త రేట్లు, సామాన్యుడికి అధిక ధరలు. ఇదంతా చూసి విసిగిపోయిన మోదీ సర్కార్ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే జీఎస్టీ. ఇది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదది భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించిన ఒక గొప్ప చర్య. భారత ఆర్థిక వ్యవస్థ, పౌరుల జీవితాలను మార్చేసింది జీఎస్టీ. అవినీతి, గందరగోళం ఉన్న వ్యవస్థను ఏకీకృత డిజిటల్ వ్యవస్థగా మార్చింది. పౌరులు నిత్యావసరాలపై పొదుపు చేయగలిగారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక స్థిరత్వం లభించింది. ప్రభుత్వం తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది. అందుకే ఆర్థికవేత్తలు జీఎస్టీని 1991 తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణాత్మక సంస్కరణగా అభివర్ణించారు. 2017లో ప్రారంభమైన ఈ సంస్కరణ ఇప్పుడు తక్కువ ధరలు, అధిక డిమాండ్, బలమైన ఆదాయాలు, వేగవంతమైన వృద్ధి అనే ఒక మంచి చక్రాన్ని, ఒక సైకిల్ని నడిపిస్తోంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా భారతదేశ మార్కెట్ను ఏకం చేసింది. నిజంగా జీఎస్టీనే నవ భారతానికి వెన్నెముక.